హాయ్ ఆల్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అయితే ప్రతి మనిషిలో మంచి చెడు అనే రెండు లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. అవి అవసరాన్ని బట్టి లేకపోతే సమయాన్ని బట్టి అవనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఈవిడ గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే మనం మాట్లాడుకుందాం. అవి ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. నెక్స్ట్ యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ తీయాలి అనుకునే వాళ్ళకి ఏమన్నా యూస్ఫుల్ అవ్వచ్చు కొన్ని విషయాలైతే. అయితే ముందు విషయాల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈవిడ కెరీర్ స్టార్టింగ్లో అంటే యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ టైంలో ఎక్కువగా బ్యూటీ టిప్స్ చెప్పేది. ఎలా అంటే హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్. ఇప్పుడు జనరల్గా బ్యూటీ టిప్స్ ఎలా చెప్తున్నారంటే బయట ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కొని వచ్చి అవి ఏంటి, బాగున్నాయా, అవి వర్తబుల్లా కాదా, లేకపోతే ఎవరి స్కిన్కి ఎలాంటివి అనేది బాగా చెప్తున్నారు ఇప్పుడు. కాకపోతే ఒకప్పుడు ఎలా ఉండేదంటే హోమ్ మేడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా చాలా వరకు ఇస్తున్నారు అనుకోండి హోమ్ మేడ్కి. అయితే అలాగా ఆవిడ అంతా హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ చెప్పేది. ఇక దాంతోపాటు హెల్త్కి సంబంధించి కూడా కొన్ని ఈజీ టిప్స్ చెప్తున్నా అని చెప్పి థంబ్నెయిల్ ఒక రేంజ్లో పెట్టేదన్నమాట. ఎలా అంటే థంబ్నెయిల్ చూడంగానే వీడియోలోకి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఆ వీడియో ఏంటో చూసేయాలి అనే యాంగ్జైటీ మనిషికి బాగా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా థంబ్నెయిల్ పెట్టేది. అండ్ టైటిల్ కూడా అదే విధంగా పెట్టేదన్నమాట. టైటిల్ థంబ్నెయిల్లో రెండిట్లలో ఏది చూసినా కానీ మనిషి అయితే ఆ వీడియో ఖచ్చితంగా క్లిక్ చేసి తీరాలి అన్నంతగా పెట్టేసేదన్నమాట. అయితే ఒకసారి ఒక వీడియో ఏం పెట్టిందంటే బాత్రూమ్ కూర్చునేది జస్ట్ అట్లాంటిది వీడియో పెట్టిందనమాట థంబ్నెయిల్కి. అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఈజీ డైజెషన్ ఈ టిప్ ఫాలో అవ్వండి అని చెప్పి జస్ట్ ఏం లేదండి, హీట్ వాటర్లో వామ్ వేసింది అంతే. వామ్ కొంచెం ఒక 2 minutes 3 minutes మరగపెట్టేసి అవి వడపోసేసి వామ్ వాటర్ తాగమంది డైజెషన్ అవ్వడానికి. మన పెద్దవాళ్ళు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వాడతారనమాట వామ్ వాటర్ అనేవి, పిల్లలకి తాపిస్తారు. సో అలాంటివి ఏంటంటే సిల్లీవి కూడా కొంచెం థంబ్నెయిల్ టైటిల్ ఒక రేంజ్లో పెట్టేసేది. అప్పట్లో కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ ఆవిడకి వచ్చేవి. నెగిటివ్ కామెంట్స్ని పెద్దగా ఫస్ట్ నుంచి ఎందుకో తను నెగిటివ్ కామెంట్స్ని పెద్దగా లెక్కలోకి అయితే వేసుకునేది కాదు. ఇంకా తర్వాత తనకి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇక పిల్లల గురించి వ్లాగ్స్ అని అవని ఇవని ఇక మా ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది, ఇంకొకటి అయిందని పనికి మాలిన ఇష్యూస్ తోటి టైటిల్ థంబ్నెయిల్ పెట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే మ్యాటర్ ఏమీ ఉండేది కాదు. అసలు చెప్పుకోదగ్గ మ్యాటరే ఆవిడ దాంట్లో ఉండేది కాదనమాట. ఏదేదో సోదరామాయణం అంతా చెప్తూ ఉండేది. అలానే ఎక్కువగా ఇంట్లో చేసే పనులు, అలానే పిల్లలతో ఎలా అవుతుంది పిల్లల్ని చూపించడం అండ్ హస్బెండ్ని చూపించడం అలాంటివి చేసేదన్నమాట. ఇవి కొన్నాళ్ళు బాగానే గడిచింది ఆవిడకి, సబ్స్క్రైబర్స్ని బాగానే తీసుకొని వచ్చింది. బ్యూటీ టిప్స్ అయితే ఏంటి, హెల్త్ టిప్స్ అయితే ఏంటి, ఇలాంటి వ్లాగ్స్ అయితే ఏంటి బాగానే తీసుకొని వచ్చింది. తర్వాత కెరీర్ కొంచెం ముందుకు పోయేలోపు ఇక ఇష్యూస్ అనేవి తనకు స్టార్ట్ అయ్యాయి అనమాట. యూట్యూబర్తో ప్రియా అనే అమ్మాయితో ఒక ఇష్యూ పెట్టేసుకుంది. అప్పుడు ఆ అమ్మాయి రివీల్ చేసింది ఏంటంటే తను వేరే ఊర్లకి అని అలా ఊటీ వెళ్ళి పలానా స్విమ్మింగ్ పూల్ చూపించిందని అలాంటి వీడియోలు పెట్టింది కదా. సో అవి ఏంటంటే మా ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూలే చూడండి, సో ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ సీనరీస్ అన్నీ కావాలని వీడియో క్లిప్పింగ్స్ చేసి తనేదో టూర్ పోయినట్టు పెద్దగా క్రియేట్ చేసేసుకుంది. సో అంత ఫ్రాడ్ తను ఇలాగా అందరినీ నమ్మించి మోసం చేస్తుందని కొన్ని విషయాలైతే తను రివీల్ చేసింది. ఆ తర్వాత తన గురించి ఈమె గురించి తను ఇద్దరు పోటీగా వీడియోస్ అయితే పెట్టేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏమైందో తెలియదు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక దగ్గరే కూర్చొని ఇక స్వీట్స్ తినిపించుకుంటూ మేమిద్దరం ఇష్యూస్ ఆపేస్తున్నాము, సో మా ఇద్దరి మధ్య ఏ కాంట్రవర్సీ లేదు, ఇక మేము పోం కూడా కాంట్రవర్సీల జోలికి, ఇంతటితో కామ్ అయిపోయామని చెప్పేసి అనేసి క్లోజ్ చేసేసారనమాట ఇష్యూని. అయితే ప్రియా దగ్గర ఈమె ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా కుట్టించుకునేదంట. ఇక తనకి మనీ మాత్రం ఏమి ఇచ్చేది కాదంట. అలాంటి ఇంకా ఎక్కువగా ఇష్యూస్ అలాంటివి కూడా ఆ టైంలో బయటకు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇల్లు మారిపోయింది. ఇల్లు మారిపోయి ఇక వైజాగ్ అని ఏందేందో రకరకాల ప్లేసెస్ చెప్పేది. 6 నెలలకు ఒక ఇంట్లో కూడా కన్ఫామ్గా ఆ ఇంట్లో ఉంటుంది అనడానికే లేదు ఇప్పటి వరకు. కంపల్సరీ 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇల్లు మారుతూనే ఉండేది. ఇక ఆ తర్వాత హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందని, తర్వాత హస్బెండ్కి ఇలా జరిగిందని ప్రతిదీ ఇక వీడియోలో షేర్ చెయ్యకూడదు అనే మ్యాటర్ లేకుండా రకరకాలుగా షేర్ చేసేది. ఈవెన్ పీరియడ్ టైంలో ఏంటి ఎట్లా అనేది కూడా ఇక అసలు కొంచెం మనకే చిరాకు అనిపిస్తుంది వినడానికి. సో ఆవిడ అలాంటివి కూడా చెప్పేసేదన్నమాట.
ఏది మనిషి పెద్దగా పట్టించుకునేది కాదు. ఇక ఆ తర్వాత నాకు ఈ మధ్య అంటే ఇప్పటిదాకా నేను చెప్పిందంట తనలో ఒక వర్షన్ అనమాట. తను సక్సెస్ అవుతూనే ఉంది, అంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతానే ఉన్నారు. బట్ వ్యూస్ వచ్చేసరికి తక్కువగానే వచ్చాయి తనకి. ఎలా వచ్చాయి అంటే ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ వచ్చేసి 15,000, 20,000, 25,000, 30,000 జస్ట్ ఆ సరౌండింగ్స్లోనే ఉండేవన్నమాట. ఇక ఎప్పుడైతే తను రీసెంట్గా తన హస్బెండ్ చనిపోయాడు అనే విషయం రివీల్ చేసిందో ఇక అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ ఇంకొంచెం ఎక్కువగా పెరగడం కానీ, తన మీద ఒక రకమైన సింపతి రావడం కానీ అలా కొంచెం జనరేట్ అయితే అయిందనమాట. ఏంటంటే అంతకుముందు అంతా మా హస్బెండ్తో గొడవ పడ్డాను, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, తర్వాత సిటీకి షిఫ్ట్ అయ్యాము, హైదరాబాద్ వచ్చాను, సినిమాల్లో జాయిన్ అయ్యాను, సో సినిమాల్లో గెటప్ నాకు వచ్చింది, నాది ఈ రోలు అని చెప్పి చాలా చేసింది. రకరకాల డ్రెస్సులు వేసుకునేది, షూటింగ్కి వెళ్ళానని చెప్పేది, షూటింగ్ స్పాట్లో ఇలా ఉన్నాను, ఇదిగో నన్ను ఇలా ఫొటోస్ తీశారని కూడా చాలా వీడియోస్ అయితే చేసింది. అప్పుడు కూడా మనుషులందరికీ చిరాకే వచ్చింది, ఈవిడేంటి పెద్ద సెలబ్రిటీ అన్నట్టు ఫీల్ అయిపోతుంది, ఈవిడే సెలబ్రిటీ అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంకేమనుకోవాలి, అంత ప్రౌడ్ ఉండొద్దు అని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నాం అనమాట. అంటే ఆవిడ మాట తీరు మారిపోయింది, నేనేదో పెద్ద ఇది అన్నట్టుగా అట్లా మారిపోయింది అనమాట. పిల్లల్ని పట్టించుకోవడం తగ్గించేసింది. అసలు ఫస్ట్ నుంచి అయినా అత్త మామ అనేది ఎంట్రన్స్ లేనట్టుంది. ఇక వీళ్ళది లవ్ మ్యారేజో మరి ఏమో తెలియదు. ఫస్ట్ నుంచి అత్త మామ, ఫస్ట్లోనేమో మా అత్తయ్య మా మామయ్యకి ఇది ఇష్టం, నేను ఇది చేశానని చెప్పేదే తప్పించి వీడియోలో చూపించేది కాదు. ఆ తర్వాత స్లోగా అందరు అడుగుతుంటే ఒకరోజు రివీల్ చేసింది, నేను వాళ్ళు మాట్లాడుకోము, సో వాళ్ళు మా దగ్గరికి ఏం రారు, ఎక్కడ ఉన్నా వీళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళడమే కానీ నాయనమ్మ తాతయ్య దగ్గర అలవాటు లేదు అనేది. మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులకి పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళ నాయనమ్మ తాతయ్య దగ్గరికి, వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు, సో వాళ్ళ ఇంటికి తిరుగుతూనే ఉంటారు, ఈయన తీసుకెళ్తాడు పిల్లల్ని, నేను వెళ్ళనుగానే పిల్లల్ని తీసుకెళ్తాడని చెప్పేది. ఏంటో ఒక మాటకి పొంతం లేకుండా విచిత్రంగా మాట్లాడేదనమాట. అంటే ఆ సమయానికి ఆ టైంకి ఎలా అనుకూలంగా అనిపిస్తే ఏదో ఒకటి చెప్పాలి అనిపిస్తే చెప్పేదనమాట. అదేంటంటే వీడియోల మీద జనాలకి ఇంట్రెస్ట్ రావడం కోసం టైటిల్ థంబ్నెయిల్లో పెట్టిన మ్యాటర్ కొంచెం అన్నా కలవాలి కాబట్టి ఆ మ్యాటర్ని తీసుకొచ్చేది. ఇక ఫైనల్గా లోపల చాలా వరకు చెత్తే ఉండేదనమాట. ఇంకా రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టింది. పెట్టిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేశారు, ఎలా చనిపోయారు, మీరు చనిపోయిన వీడియో తీయలేదా అని. దానికి పాపం తను నిజంగానే బాధపడుతూ ఆన్సర్ ఇచ్చింది. ఒక మనిషి చనిపోయినప్పుడు మనం బాధపడతాం, ఏడుస్తాం, కానీ వీడియోల మీదకి కాన్సన్ట్రేషన్ ఎలా పోతుందండి అని చెప్పేసి. ఆ విషయం అయితే నిజమే కదా, ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి చనిపోయి అది కూడా సడన్గా అట్లా జరిగితే ఎవరికైనా గుండె పగులుతుంది, కానీ మనం షూట్ చేసి దాన్ని పోస్ట్ ఇట్లా ఉంటుందా అండి? ఎవరికీ ఉండదు. అది జనాలు అడగడం కూడా కరెక్ట్ కానే కాదు. అసలు ఎలా అడుగుతారు చెప్పండి? ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయాడు అనే దానికి ప్రూఫ్ ఎలా అడుగుతారండి? ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? అంటే మీ అందరికీ నమ్మించడం కోసం డెత్ సర్టిఫికేట్ తీసుకొని రావాలా? అది కరెక్ట్ కాదు కదా. జనాలు ఇప్పుడు కావాలని ఒక మనిషి మీద బ్లేమ్ అయితే వేయరు కదండి, అది కూడా హస్బెండ్ మీద వేస్తే అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అలా చనిపోయిన దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చేసి తను సింగిల్గా అయితే పిల్లల్ని పెంచి పోషిస్తుంది. ఈ విషయంలో తనని నిజంగా చాలా మెచ్చుకోవాలండి. ఒక మగ మనిషి లేకపోయినా సిటీలో ఉంటూ ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ ఇంకేదో ఒకటి ఫస్ట్ నుంచి వచ్చిన వీడియోస్ అలాంటివి మాత్రం ఆవిడేం మానలేదు. టైటిల్ థంబ్నెయిల్ మాత్రం ఇంట్రెస్ట్గానే పెడుతుంది చూడాలి అన్నట్టుగా. రీసెంట్గా మా హస్బెండ్ నా దగ్గరకు వచ్చేసారు, చనిపోలేదు అన్నట్టు ఏదో టైటిల్ పెట్టింది. యాంగ్జైటీతో మనం ఓపెన్ చేస్తాం, కానీ అందులో ఆవిడ చెప్పేది ఏంటంటే నా కల్లో వచ్చారని చెప్తుంది. సో ఇలాంటివి అనమాట. అంటే షింక్ అవుతుంది, ఎక్కడో లైట్గా షింక్ చేసినట్టు మనకు అర్థమైపోతుంది అనమాట. అసలు మ్యాటర్ అనేది అందులో ఉండదు. సో అలాగా నాకైతే అనిపించింది. సరే ఇన్నాళ్ళకి నిజంగా ఆవిడ కొంచెం మారింది. శారీస్ అలాంటివి తీసుకొచ్చి నిజంగానే అవి పెట్టేసి అవి సేల్ ఉంది ఇట్లా అమ్ముతున్నానని చెప్పేసి ఆవిడ కష్టం ఆవిడ పడుతుంది. మిగతా వాళ్ళలాగా పిల్లల్ని గాలికి వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడము, లేకపోతే ఆ పిల్లల్ని వదిలేసి పారిపోవడము, లేకపోతే ఇంకోటి ఆవిడ చెయ్యట్లేదండి. ఎంతైనా కష్టపడుతుంది. కష్టపడి సింగిల్ పేరెంట్గా ఆవిడ బాధ్యతలు ఆవిడ నెరవేర్చాలనే ఆలోచిస్తుంది. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆవిడని చూస్తే. అంటే కొంతమందికి ఆవిడ ఇన్స్పిరేషన్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఆవిడని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, సింగిల్ పేరెంట్ అయినా సరే జనాల్ని నమ్మించకపోయినా ఏది చేసైనా కష్టపడి బతికి పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని చదివించాలి. ఎందుకంటే తండ్రి ఉంటే బాధ్యత అంతా తండ్రిదే. తండ్రి లేనప్పుడు తల్లికే కదా బాధ్యత. తల్లి మరి తండ్రిలాగా బయటకు వెళ్ళి చేయాలంటే కష్టం కదండి. ఈ సమాజం ఎలా ఉంది? ఒక మంచి అమ్మాయిని చూస్తేనే ఎంత చండాలంగా, అసలు పసిపిల్లల్నే బతకనియట్లేదు ఈ సమాజం. అలాంటిది భర్త లేకుండా ఆమె బయటకు పోతే అసలు ఆమెను బతకనిస్తారా? బతకనివ్వరు కదా. సో ఇంట్లోనే ఏదో యూట్యూబ్ పెట్టుకొని ఆవిడ కష్టాలు ఆమె పడుతూ శారీస్ అమ్ముకుంటూ కొద్దిగా జెన్యూన్గా ఈ మధ్య మారిందని నాకు అనిపించింది. సో పిల్లల్ని కూడా మంచిగానే చూసుకుంటుంది.
స్టార్టింగ్లో ఆడినన్ని అబద్ధాలు అయితే ఆడుతుందని నాకు అనిపించలేదు. కాకపోతే మనకి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ రావడం కోసం చిన్న చిన్నవి ఏదో రాస్తుంది. బట్ వాటిని నిజంగా మనం కంటిన్యూగా చూసేవాళ్ళం, అవి నమ్మాల్సిన పని లేదు. ఆవిడకి ఏదో సపోర్ట్ చెయ్యాలి అని వీడియో ఆన్ చేసి చూస్తే 4 రూపాయలు మన పేరు మీద అయితే ఆవిడకి వస్తాయి కదా, ఆవిడ పిల్లల్ని పెంచి పోషించడానికి అయితే సరిపోతాయి కదా. ఎందుకంటే మనకు తెలిసిన దగ్గరలో ఉన్న వాళ్ళనే మనం కొంచెం మంచి కోసం అని మన దగ్గర ఉన్న 10 రూపాయల్లో 1 రూపాయి తీసి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. అలాంటిది మనం వీడియోస్లో చూసే ఆవిడ నిజంగానే భర్త లేక కష్టాలు పడుతుంటే మనం జస్ట్ వీడియో ఓపెన్ చేసి చూడలేమా అనిపిస్తుంది అనమాట. సో ఆ విషయంలో ఆవిడ ఈ టైంలో కొంచెం మంచి వైపుకే ఆవిడ వచ్చింది. మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఏదో కష్టపడి పిల్లల్ని పోషించి పెంచి మంచిగా అయితే చేసుకుంటుంది. సో ఈ విషయంలో ఆవిడకైతే ఆల్ ది బెస్ట్ చెప్పాలి. లైఫ్ ఇలానే హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా పిల్లల్ని చదివిస్తూ పిల్లల్ని మంచిగా చూసుకుంటుందనే అనుకుంటున్నాను. ఆవిడ మార్పు రాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని, ఆవిడ పిల్లలు మంచి స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇంకేమైనా విషయాలు మీకు ఆవిడ గురించి చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ అందరు చూస్తారు కాబట్టి హ్యాపీగా మీకు అనిపించింది అందులో అయితే షేర్ చేయండి. అలాగనే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో అయితే వాచ్ చేసినందుకు. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.